గత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనమైందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కేసీఆర్ చేసిన అప్పులకే 40,000 కోట్ల రూపాయలు కడుతున్నామన్నారు. ప్రజాస్వామ్యం అంటే కేసీఆర్ చులకన భావన ఉందన్నారు. ప్రజల ఓట్లతో ఉన్నత పదవులు అనుభవించిన కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు మంత్రి జూపల్లి. 10 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి 80,000 పుస్తకాలు చదివిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ చీల్చి చెండాడతాం, బడ్జెట్ అంతా గ్యాస్ ట్రాష్ అని మాట్లాడారు. కేసీఆర్ గారు నిన్న మాట్లాడిన దానికి నేను ఒక్క మాటలు సమాధానం చెప్తా, ఇది నిజమా అబద్ధమో చెప్పాలా. 2022-23 సంవత్సరంలో 2,50,000 కోట్ల బడ్జెట్ పెట్టిండు. ఖర్చు పెట్టింది ఆ సంవత్సరం కేవలం 2 లక్షల రూపాయలు. 50,000 కోట్ల రూపాయలు పెట్టలేకపోయినట్టు ఆదాయం లేదు, అన్ని అప్పులు దేంగా కూడా. మరి ఆ అనుభవం అయిన తర్వాత మళ్ళీ 2023-24లో 2,90,000 కోట్లు బడ్జెట్ లో చూపించి ఖర్చు పెట్టింది 2,30,000 కోట్లు. అంటే మళ్ళీ బడ్జెట్ లో చూపించి కూడా 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేకపోయారు. అంటే ఈ విధంగా మీరు బడ్జెట్ లో 1,000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఎక్కువ చూపించి బడ్జెట్ ఖర్చు పెట్టలేకపోయినా చూపించిందేమో మీది గ్యాస్ కాదు, ట్రాష్ కాదు. అంటే ప్రతి సంవత్సరం కూడా ఆదాయాన్ని మించి 50,000 కోట్ల రూపాయలు, 90,000 కోట్లు ఎక్స్ట్రా చూపిస్తున్నారు. అదేమో గ్యాస్ ట్రాష్ కాదు. ఈ రోజున మొదటిసారి ముఖ్యమంత్రి అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు మీ లెక్క గ్యాస్ కొట్టకుండా బడ్జెట్ బడ్జెట్ అనేది ట్రాష్ కాకుండా కోసం రెండవ మాట కూడా ఏం మాట్లాడారు కేసీఆర్ అంటే వ్యవసాయానికి సంబంధించి రైతులను నట్టేట ముంచిన మాట్లాడారు. అంతే. అంటే ఏ రైతాంగానికి ఏది గతంలో ఇచ్చిన దానికి ఏది తగ్గకుండా అదనంగా వ్యవసాయం పైన ఆధారపడినటువంటి ప్రజలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రైతులైనా రైతు కూలీల వ్యవహారం మరి 31,000 కోట్ల రూపాయలు అదనంగా రుణమాఫీ చేస్తా ఉన్నాం. ఎట్లా